ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి వాయిస్ని వినిపించేందుకు పార్టీ మరింతగా ఉపయోగించుకునేందుకు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. కీలక నేతలు పార్టీని వీడుతున్న వేళ లక్ష్మీ పార్వతి లాంటి నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. మా సీనియర్ కోలీ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, లక్ష్మీ పార్వతికి కీలక బాధ్యతలు అప్పగించారు వైసీపీలో. ఏంటి వైసీపీలో లక్ష్మీ పార్వతికి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక అంతరేమేంటి? లక్ష్మీ పార్వతి వ్యవహారంలో మొదటి నుంచి కూడా కొంత సంస్కరణలోనే వైసీపీ ఉన్నట్టుగానే మనకి అర్థమవుతుంది. అంటే ఇటీవల కాలంలో పార్టీ నుంచి వైసీపీ నుంచి చాలా మంది సీనియర్ మంత్రులు కావచ్చు, ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా కొనసాగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీని వీడి వెళ్తున్నారు. ఎక్కడ కూడా వైసీపీ దాని గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనపట్లేదు. కానీ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం కమిట్మెంట్ గా ఉన్నారో, పార్టీలో అవసరమైనప్పుడు తెలుగుదేశం పట్ల కావచ్చు, లేకపోతే కుటుంబ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ దృష్టి పెట్టింది. ఆ నేపథ్యంలోనూ లక్ష్మీ పార్వతి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచి పోస్టుని ఇచ్చారు.